అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మేమైతే అష్టమి రోజు అయితే కన్యా పూజ చేస్తాము. దానికి సంబంధించిన వ్లాగే. అంటే వాళ్ళకి ప్రసాదాలు చేస్తున్నాను. పూరి, ఆలు కుర్మా, శనగలు, పులిహోర అవన్నీ చేశానన్నమాట. ఇక్కడ వీళ్ళైతే మైదాకు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏంటి అయితే కన్యా పూజ అన్న కదా, ఎవరైతే కన్యలు వస్తారో వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు అనమాట. దాని తర్వాత అందరికీ ఇలా అదేమంటారు రెడ్ కలర్ క్లాత్ అయితే ఇవ్వాలి, అంటే ఇలా కట్టాలన్నమాట. ఇంకా బొట్టు పెట్టేసి పసుపు రాసేసి పారాని గిన్నె పెట్టేసి క్లాత్ కడుతున్నాను ఒక్కొక్కరికి. అంటే నేనైతే ఎవ్రీ ఇయర్ 9 మెంబర్స్ కదా, 9 మెంబర్స్కి ఇస్తాను. 9 మెంబర్స్ ఎవరంటే ఇప్పుడు మనకి దసరా అంటేనే నవరాత్రులు కదా. ఒకరోజు సరస్వతి, లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, బాల త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, సరస్వతి, రాజరాజేశ్వరి, కాళీమాత వీళ్ళనమాట. దానికి సంబంధించే వాళ్ళకి మనం 9 days చేసుకున్న పూజ ఒకరాగా అయితే ఈ కన్య పూజ చేసుకోవడము అన్ని 9 days ఫలితం ఈ ఒక్క పూజలోనే ఉంటుందన్నమాట. దానికోసమే నేనైతే ఇప్పుడు చేసుకోబట్టి ఒక 3 years అవుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఇలా అలా అని ఏమి ఉండదు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. 9 మంది వీళ్ళైతే ఒక అబ్బాయి అనమాట. అంటే అబ్బాయి ఎందుకు అంటే విఘ్నేశ్వరుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు భలేగా రెడీ అయ్యి వచ్చారు కదా. ఎంత బాగా రెడీ అయ్యారు చూడు, లంగా జాకెట్లు వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకోమంటే నాకు వద్దు అంటున్నారు. కానీ కంపల్సరీ మనం ఏంటి అంటే మనము ఇంట్లో మళ్ళీ పిల్లలకి ఎలా రెడీ చేస్తామో అమ్మవార్లు అనమాట. ఇప్పుడు వీళ్ళు 9 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఉన్నారనమాట. వాళ్ళని చక్కగా రెడీ చేసి కాళ్ళకి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టి గంధం పెట్టి వాళ్ళకి అన్ని ఇలా క్లాత్ కట్టి ఫ్లవర్స్ పెట్టి చక్కగా రెడీ చేయాలండి. కానీ వాళ్ళు మాత్రం ఎంత నవ్వుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంట్లో సిరి సంపదలు అంత బాగుంటాయన్నమాట. వాళ్ళు నవ్వుకుంటూనే వెళ్ళాలి, ఏడవద్దు. నేను దానికోసమే ట్రై చేస్తున్నాను. అంటే ఎవరు కూడా ఏడ్చి అలిగి వెళ్తే మనకి మంచిది కాదనమాట. సో అందుకే వాళ్ళు ఏది అడిగినా కూడా మనం కాదనొద్దు. ఇంకా అందుకే అన్నమాట, వాళ్ళు ఏది అడిగినా కూడా అలా ఇచ్చేస్తున్నాను. పెట్టుకుంటా అంటే పెట్టాలి, లేదు అంటే బలవంతం అయితే చెయ్యొద్దు పిల్లలకి. కాకపోతే వాళ్ళకి నచ్చే మనం చెయ్యాలి, అదనమాట. ఇంకా తర్వాత అయితే ఇలా అందరికీ ఇస్తరాకులు పెట్టేశాను. అంటే నేను వండిన ఐటమ్స్ ఉన్నాయి కదా, నేనేం పెద్ద హడావిడిగా ఐటమ్స్ అయితే ఏం చేయలేదండి. మెయిన్ ఏవైతే పిల్లలకి మనం పెట్టాలో అంటే కన్య పూజ రోజు ఈ ఐటమ్సే కంపల్సరీ మనం పెట్టాలన్నమాట. ఒకటి పూరి, ఒకటి శనగలు, ఒకటి ఆలు కుర్మా, ఇంకొకటి దొడ్డు రవ్వతో చేసిన కేసరి, పులిహోర, పెరుగన్నం. అది మళ్ళీ ఇష్టం, మళ్ళీ ఓపిక. అంటే మనం పెట్టాలి అని అట్లా ఏం లేదు. నేను మాత్రం ఇవి చేశాను. అంటే మనకి చేసుకోవాలి అంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ 4 ఐటమ్స్ అయితే కంపల్సరీ. అంటే ఈ 4 ఐటమ్స్కి కూడా ఒక్కొక్కటి తింటే ఒక్కొక్కలాగా. ఇప్పుడు సపోజ్ శనగలు ఫస్ట్ తిన్నారనుకోండి, వాళ్ళకి వాహనం వస్తుంది ఆ ఇయర్లో అని. పూరి, హల్వా అంటే స్వీట్ కాబట్టి మంచి ఏవన్నా విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి శనగలు, పూరి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇంకేమైతే మా మాత అంటే దుర్గామాత దగ్గర మాలేసుకుంటుంది ఈ అమ్మాయి. చాలా బాగా పాటలు పాడుతుందండి. మీకు షార్ట్లో కూడా నేను పోస్ట్ చేస్తాను ఆ అమ్మాయి ఎలా చేస్తుందో. ఇంకా భోజనం అయిపోయింది కదా, పిల్లలందరికీ అక్షంతలు, కాయిన్స్ ఇస్తున్నాము. ఇవెందుకు అని అంటే వాళ్ళు అక్షంతలు మనకేసి కాయిన్ మనకిస్తే అవన్నిటి మనం దాపెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించిందే. ఇలా ఒక్కొక్కరి దగ్గర మనము అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను అక్షంతలేమో నాకు వేయమంటున్నాను అనమాట. అవి ఏమంటారు వాళ్ళ దగ్గర కంపల్సరీ మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు మాత్రం ఎంత నవ్వుకుంటూ వెళ్తే మన ఇంట్లో అంటే సిరి సంపదలు అంత బాగుంటాయి అన్నమాట. దానికోసమే ఇది అంటే నేనైతే ఒక 3 years నుంచి చేస్తున్నాను. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి మీరు చేస్తున్నప్పటి నుంచి బాగుంది అని చెప్పి ఇంకా మా ఆయన కూడా సపోర్ట్ చేసి, మా ఆయన కూడా ఉంటాడనమాట. దానికోసమే చేస్తున్నాను. ఇంకా ఏది చేసినా మన ఫ్యామిలీ గురించే కదండి, అలా అని. ఇంకా పిల్లల దగ్గరికి ఎంచి నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాక మా ఆయన కూడా అందరు పిల్లల దగ్గరికి ఎంచి తీసుకున్నాడు. ఇంకా వినాయకుడు అంటే అబ్బాయి కదా, అతని దగ్గర కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.